హాయ్! ట్రెండింగ్ గున ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మీరు వినబోతున్నారు. ఎవడికి వాడే ముగ్గురు స్నేహితుల కథ గురించి నేను మీకు తెలియచేస్తున్నాను. మీరందరూ వినడానికి సిద్ధంగానే ఉన్నారు కదా! మొదలెడదామా మరి? చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇప్పుడైతే మనము కథలోనికి వెళ్దాం మరి. ఒక చిన్న పట్టణంలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళ పేర్లు అర్జున్, వినయ్, కిరణ్. ముగ్గురు చిన్నప్పటి నుంచి కలిసే చదివారు, కలిసే ఆడుకున్నారు. అందరూ వాళ్ళ స్నేహాన్ని చూసి ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటిదే నిజమైన ఫ్రెండ్షిప్ అంటే అనేటువంటి వాళ్ళు. ఎవరు చూసినా కూడా ఊర్లో మెచ్చుకునేటువంటి వాళ్ళనమాట ఆ ముగ్గురు స్నేహితుల్ని. అర్జున్ చాలా నిజాయితీ గలవాడు. వినయ్ తెలివిగా ఉండేవాడు. కిరణ్ కొంచెం ఆశపడేటువంటి స్వభావం గల వాడు. ఈ ముగ్గురు యొక్క కథ ఏం జరుగుతుంది, ఎలా ఏంటి అనేది మనము తెలుసుకుందాము. ఇలా కాలక్రమంలో ఇలా జరిగిపోతూ ఉంది వీళ్ళ యొక్క చిన్ననాటి స్నేహం. చిన్నప్పటి నుంచి ఆ ఊర్లో అందరూ కూడా వీళ్ళ యొక్క నిజాయితీని, ఫ్రెండ్షిప్ని అలా అందరూ కూడా కలుపుగోలుతనంగా మాట్లాడుతూ అలా కాలం గడిచే కొద్దీ వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ సొంత ఊళ్ళోనే ఒక బిజినెస్ అనేది మొదలుపెట్టారు. అర్జున్ తన సేవింగ్స్ అంతా పెట్టాడు. వినయ్ ప్లానింగ్ చూసుకున్నాడు. కిరణ్ కస్టమర్లతో మాట్లాడే పని చూసుకున్నాడు. తన సొంత ఊర్లోనే ఈ విధంగా బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు ముగ్గురు స్నేహితులు. బిజినెస్ అనేది పెట్టినటువంటి కొన్ని రోజులకు నెమ్మదిగానే సాగుతూ ఉంది. కానీ కొన్ని నెలల తర్వాత వాళ్ళు పెట్టినటువంటి బిజినెస్ అనేది మంచి లాభాలనేవి చూశారన్నమాట ముగ్గురు కూడాను. మంచి లాభాలు వస్తున్నాయి. ఒకరోజు వినయ్, కిరణ్ ఇద్దరు ఒంటరిగా మాట్లాడుకుంటున్నారు. లాభాలు చాలా వస్తున్నాయి, కానీ ఎక్కువ షేర్ తీసుకుంటున్నాడు అని కిరణ్ని వాళ్ళిద్దరూ కూడా అంటున్నారన్నమాట. అతడే కదా ఎక్కువ డబ్బు పెట్టాడు అని వినయ్ అన్నాడు. అది నిజమే, కానీ మనం కొంచెం అకౌంట్స్ అనేవి మారిస్తే అతనికి తెలియకుండా కొంత డబ్బు మనం తీసుకుందాం అని వినయ్ ఈ విధంగా తన లోభ బుద్ధితో ఈ విధంగా అన్నాడనమాట. సరే అన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కిరణ్, వినయ్ మాట్లాడుకుంటూ ఈ విధంగా లాభాల్లో వచ్చినటువంటి డబ్బును మనం ఇద్దరం కూడా అర్జున్కు తెలియకుండా తీసుకుందాము అనేసి ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, సమాధానం పరుచుకున్నారు. సరే అనుకొని అలా ముందుకు సాగుతూ ఉంది. కొన్ని వారాలు అకౌంట్స్లో చిన్న చిన్న మార్పులనేవి వీళ్ళిద్దరూ కలిసి చేశారు. లాభం తక్కువగా చూపించారు. మిగిలిన డబ్బు వాళ్ళు పంచుకున్నారు. అర్జున్ ఏమీ అనుమానించలేదు వీళ్ళిద్దరినీ కూడా. అతనికి వాళ్ళపై పూర్తి నమ్మకం అనేది ఉంది. ఒకరోజు అర్జున్ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేస్తుండగా కొన్ని లావాదేవీలు అతనికి అర్థం కాలేదు. వినయ్ ఇవి ఏమిటి అని అడిగాడు. వినయ్ కంగారు పడినా బయటికి చూపలేదు. ఓహ్, అవి ఆఫీస్ ఖర్చులు. కిరణ్ కూడా వెంటనే అంగీకరించాడు. అర్జున్ కొద్దిసేపు వారినిలా చూస్తూ ఉండిపోయాడు. సరే అని మౌనంగా వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత అర్జున్ ఒక అకౌంటెంట్ను గోప్యంగా సంప్రదించాడు. అన్ని లెక్కలు చెక్ చేయించాడు. నిజమనేది బయటపడింది. వినయ్, కిరణ్ వీళ్ళిద్దరూ కలిసి అతన్ని మోసం చేస్తున్నారన్న ఆ విషయాన్ని అర్జున్ తెలుసుకున్నాడు. తనలో తానే బాధపడ్డాడు. డబ్బు పోయిందనే బాధ కన్నా అర్జున్కి స్నేహం అనేది పోయిందనే బాధ అనేది ఎక్కువగా అతని మనసులో ఉంది. ఒక సాయంత్రము ముగ్గురు కలుసుకున్నారు. అర్జున్ ప్రశాంతంగా మాట్లాడాడు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకం పోతే తిరిగి రావడం చాలా కష్టం.
వినయ్ కిరణ్లు ఈ ఎలా అయితే అర్జున్ ఈ మాటలు అంటున్నాడో తల దించుకొని కూర్చున్నారు. మీరు నన్ను మోసం చేసినందుకు నాకు కోపం లేదు, కానీ మీరు మీ స్నేహాన్ని కోల్పోయారు అనేసి కోపంతో అతను అర్జున్ బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత వినయ్ కిరణ్ మధ్య వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవలనేవి మొదలయ్యాయి. ఎందుకంటే మోసం చేసిన వాడు ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ మోసం అనేది చేస్తాడు. బిజినెస్ నష్టపోయింది. వాళ్ళు ఇద్దరు కూడా వేరయ్యారు. అర్జున్ మాత్రం కొత్తగా మరో బిజినెస్ మొదలుపెట్టి విజయవంతుడయ్యాడు. ఈ కథలోని మనం నీతి అనేది ఏం తెలుసుకోవాలి? లోభం స్నేహాన్ని నాశనం చేస్తుంది. నమ్మకం ఒక్కసారి కోల్పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం. నిజాయితీతో ఉన్న స్నేహమే జీవితాంతం నిలుస్తుంది. ఎంతో చక్కటి కథ కదా ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా కథ నచ్చిందా? ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి. ట్రెండింగ్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి కథలతో మనము ముందుకు వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.